ఎండాకాలం అయితే వచ్చేసింది కదండి. చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. టీ కాఫీలు బంద్ చేసి ఇలా హెల్దీ డ్రింక్స్ తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. సింపుల్గా చాలా ఈజీగా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగేలాగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అది ఎలాగో చూపిస్తాను చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని పాలు పెట్టేసుకోవాలి. ఒక 1/2 లీటర్ పాలు మరిగించుకోవాలండి. ఇలా మరిగించుకున్న పాలని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు పూల్ మకానా వేసుకోవాలి. వీటిని తామర గింజలు అని అంటారు. ఇవి వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకు కూడా పనిచేస్తాయండి. చాలా బాగా వర్క్ చేస్తాయి. హెల్త్ కూడా చాలా మంచిది. వీటిని మంచిగా ఫ్రై చేసేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో మంచిగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. నేను ఒక చిన్న కప్ మాత్రమే వేసుకున్నాను. మీరు క్వాంటిటీ కావాలంటే పెంచుకోవచ్చు. 1 కప్పు పూల్ మకానా ఫ్రై చేసుకున్నాం కదా, 5 జీడిపప్పులు వేసుకోవాలి. అందులోకి కొన్ని బాదం పప్పులు కూడా వేసుకోవాలి. నేను పొట్టు తీయకుండానే డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇలా వేసేసుకొని వేడి పాలు ఉన్నాయి కదా, మనం ముందుగా మరిగించుకున్న పాలు ఉన్నాయి కదా, అందులో వేసేసుకోవాలి. ఇవి కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే అవి తొందరగా నానిపోతాయి. ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుంది, మంచిగా నానిపోతాయి. ఇలా వేసేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. కలుపుకొని పక్కకు పెట్టేసుకుంటే చక్కగా నానిపోతాయి. ఇప్పుడు ఇవి నానేంతవరకు పక్కకు పెట్టేసుకొని మనం సబ్జా గింజలు నానబెట్టేసుకోవాలండి. దీంట్లోకి సబ్జా సీడ్స్ కూడా వేసుకోవాలి. ఒంటికి ఎంతో చలవ చేస్తుందండి. ఎండాకాలంలో చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని ఒక బౌల్లోకి 1 స్పూన్ సబ్జా గింజలు వేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకోవడమే. ఒక 10 నిమిషాలు నానితే సరిపోతాయి. వీటిని అంతా కలిపేసుకొని 10 నిమిషాలు నానబెట్టేసుకోవాలి. ఈ సబ్జా గింజల్లో వేడి తగ్గించే గుణం ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో యూజ్ చేస్తే మనకి ఒంటికి ఎంతో చలవ ఉంటుందండి. వీటిని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టేసుకున్న పూల్ మకానా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు వీటిని ఇందులోకి స్వీట్నర్కి బెల్లం పొడి యూజ్ చేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ల ఆర్గానిక్ బెల్లం పొడి యూజ్ చేస్తున్నాను. మీరు నార్మల్గా బెల్లం పొడి యూజ్ చేయాలనుకుంటే కొంచెం నలకలు ఏమైనా ఉంటాయి, కొంచెం లైట్గా కరిగించి వేసేసుకుంటే సరిపోతుంది. లేదంటే షుగర్ అయినా వేసుకోవచ్చు. నేను హెల్తీగా చేస్తున్నాను కాబట్టి షుగర్ అయితే అవాయిడ్ చేస్తున్నాను. కావాలంటే హనీ అయినా వేసుకోవచ్చు. ఇవన్నిటిని ఇలా వేసేసుకొని చక్కగా నాననిచ్చిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి మొత్తం వేసేసుకోవాలి. నేను బాదం పప్పు పొట్టు తీయకుండానే వేస్తున్నాను. ఇది మంచి ఫ్లేవర్ ఉండడానికి కొంచెం ఇలాచీ పొడి కూడా వేసుకుంటున్నాను. ఇదంతా మొత్తం అంతా ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. వీటిని చూసారా, ఎంత వీలైతే అంత ఫైన్గా పేస్ట్ చేసేసుకోవాలి. నాకు అక్కడక్కడ గ్రైండ్ అవ్వలేదు, కానీ నేను అలాగే ఉంచేసుకున్నాను. మీకు కావాలంటే ఇంకా ఫైన్గా చేసేసుకోవచ్చు, కానీ తాగేటప్పుడు చాలా బాగుంటుంది. అలా ఉన్నప్పుడు కొంచెం మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఇప్పుడు అందులోకి పాలు వేసేసుకోవాలి. మనం ముందుగా 1/2 లీటర్ పాలు అనుకున్నాం కదా, అవి మొత్తం అంతా ఇందులో వేసేసుకొని ఒక్కసారి స్పూన్తో కలిపేసుకొని టేస్ట్ చెక్ చేసేసుకొని ఈ స్టేజ్లో కావాలంటే వేసేసుకోవచ్చు. లేదంటే ఇలాగే సర్వ్ చేసేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉండే డ్రింక్ అయితే రెడీ అయిపోతుంది. మనం ముందుగా సబ్జా సీడ్స్ నానబెట్టేసుకున్నాం కదా, ముందుగా సర్వ్ చేసేసేటప్పుడు ఏ గ్లాస్లో సర్వ్ చేస్తున్నామో ఆ గ్లాస్లో ముందుగా సబ్జా సీడ్స్ వేసేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మిల్క్ ఉన్నాయి కదా, ఇందులో వేసేసుకోవాలి. ఇలా అన్నిటిలో సర్వ్ చేసేసుకొని పైన నట్స్ కొన్ని వేసేసుకుంటే ఎంతో అద్భుతంగా ఉండే పూల్ మకానా డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. సమ్మర్లో టీ కాఫీ అలాంటివి అవాయిడ్ చేసేసుకొని ఇలాంటి హెల్దీ డ్రింక్స్ తాగడం అలవాటు చేసేసుకుంటే ఎంతో హెల్దీ అయిన డ్రింక్స్ మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.